మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జన్మదినం కదిరి కాంగ్రెస్ పార్టీలో శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్హెచ్ ఇన్యాతుల్లా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జయంతి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె ఇందాదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖుదా బక్షా, శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చిలుమత్తూరు మోహన్ గాంధీ బాబా ఫహరుద్దీన్, శౌకత్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇర్ఫాన్ ఇస్మాయిల్, యువజన నాయకులు ముజీం మిల్క్ పాల్గొని ప్రసంగించారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక్కరు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్లో పుట్టారు. మనకు అప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం కావాలా అని చెప్పి చాలామంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, అష్ఫాకుల్లా ఖాన్ కానీ అనేక మంది మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి సలహా ఇచ్చారు. సలహా ఇచ్చిన తర్వాత ఆయన ముందర నిలబడి పెద్ద మనిషిగా స్వాతంత్రంలో పోరాటం చేశారు. వెనకల నుంచి అనేక మంది సహకరించారు. ఈరోజు శాస్త్రి గారి జన్మదినం, అంతేకాకుండా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జన్మదినం, అంతేకాకుండా మన హిందూ సోదరులు దసరా విజయదశమితో సహా నా తమ్ముడు చిలుమత్తూరు మోహన్ గాంధీ గారికి కూడా జన్మదినం, అది కూడా నేను మర్చిపోకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నేను సలహా ఇస్తున్నాను. ఒకటి ఏమంటే, మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కానీ వాళ్ళు భారతదేశం కోసము, స్వాతంత్రం కోసం పోరాడితే వాళ్లకు వ్యతిరేకంగా పోరాడే గోడ్సే, బీజేపీకి చెందిన, ఆర్ఎస్ఎస్కు చెందిన గోడ్సే గారి గురించి గొప్పగా చెప్పుకోవడం భారతదేశంలో ఉండే ప్రజలకు సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో మన డిసిసి జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ ఇనాతుల్లా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడవాడకు తిరిగి, ప్రతి నియోజకవర్గం తిరిగి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి మీడియా ముందర నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతో శుభదినం. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ జయంతితో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతితో పాటుగా ఈరోజు హిందువులకి ఎంతో ముఖ్యమైన పండుగ దసరా కూడా ఈరోజు రావడం చాలా శుభ సందర్భం. అలాంటి ఈ మూడు ముఖ్యమైనటువంటి ఈ శుభదినమైనటువంటి రోజున రావడం చాలా గర్వంగా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి మహాత్మా గాంధీ గారు ఈరోజు జన్మించి దేశానికి శాంతి, అహింసను చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అలాగే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రజలకు ప్రధానమంత్రిగా పనిచేసి ఎంతో గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన కూడా ఈరోజు జన్మించిన దినం. అలాగే దసరా కూడా ఈరోజు చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తున్న దానికి శుభసూచకంగా ఈ దసరా పండుగను జరుపుకుంటున్నాం. అలాగే ఈ దసరా పండుగ సందర్భంగా కూడా దేశ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, అలాగే మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలను కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఇందాదుల్లా ఖాన్ గారు, అలాగే మైనార్టీ నాయకులు మన శౌకత్ అలీ గారు, మైనార్టీ ఉపాధ్యక్షులు బాబా గారు, అలాగే కార్యకర్తలు, అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ మన నాయకుడు, అలాగే అందరికీ కూడా ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా 2029లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ చెడు ప్రభుత్వంపై ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు విజయం సాధిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా